దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం పథకం అమలవుతుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మహిళల నుంచి ఆదరణ లభిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు కూడా ఈ విషయంపై చర్చిస్తున్నారు. అయితే ఏపీలో కూడా టీడీపీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ పథకం విషయంపై భారీ చర్చ నడుస్తుంది. ఎప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలవుతుంది? ఈ పథకాన్ని అమలు చేస్తే ఆటో వాలాల, జీప్ వాలాల పరిస్థితి ఏమిటి? వారి నుంచి వ్యతిరేకత వస్తే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది అనే అంశంపై చర్చిస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫ్రీ బస్సు అమలు పథకం గురించి తీపి కబురు చెప్పే అవకాశం ఉందా అని అక్కడి మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. అయితే ఫ్రీ బస్సు విషయంపై ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఈ పథకాన్ని అమలు చేస్తే ఆర్టీసీపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది, పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలతో పాటు పలు ఇతర అంశాలపై కూడా చంద్రబాబు ఇప్పటికే చర్చలు జరిపారంట. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో వాలాలు, జీప్ వాలాల నుంచి వ్యతిరేకత ఎదురైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. ఆటో వాలాలు, జీప్ వాలాలకు ఏమైనా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపాధిని చేపట్టగలం అనే అంశంపై సమాచారం సేకరించనున్నట్లు తెలుస్తుంది. మహిళలు పెద్ద ఎత్తున జర్నీలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, ఆయా మార్గాలలో రద్దీకి తగ్గట్టుగా బస్సులు ఏర్పాటు వంటి అంశాలపై కూడా చర్చించారట. అదేవిధంగా తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా ఆధార్ కార్డు చూపితే బస్సులలో ఫ్రీ జర్నీకి అనుమతించే విధానంపై ఆలోచన చేస్తున్నారట. ఇటు ఇతర రాష్ట్రాలలో బస్సు ప్రయాణాలలో జరిగిన గొడవల పట్ల అప్రమత్తంగా ఉంటూ అలాంటివి ఏపీలో జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకో విషయం ఏమిటంటే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఉచిత బస్సు పథకం అమల్లోకి తెస్తారంటూ కొంత ప్రచారం జరుగుతోంది. మరి ఎప్పటి నుంచి ఫ్రీ బస్సు పథకం అమలవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.